బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేటువంటి క్రమంలో వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి టెండర్స్ని ఫ్లోట్ చేసింది ఏపీ సిఆర్డీఏ. రోజుకి 50 టన్నుల చెత్తని డిస్మాంటిల్ చేసి దాన్ని మళ్ళీ రీయూజబుల్ మెటీరియల్గా మార్చేటువంటి వ్యవస్థని అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు 2 మహానగరాలతో పాటు తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు సంబంధించి కూడా ఓవరాల్గా కన్స్ట్రక్షన్ సమయంలో జనరేట్ అయ్యేటువంటి వేస్టేజ్ని కూడా ప్రాసెస్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. అసలు ఈ ప్రాజెక్టు విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త ఇటువంటి వాటితో కాకుండా హార్డ్ వేస్ట్ మేనేజ్మెంట్, దానిలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ మెటీరియల్ ఉండడం అనేది ఇబ్బందికరమైనటువంటి నిర్మాణంలో ఇవి మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికోసం ఒక స్పెషల్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రాసెస్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో వాటి నుంచి, ఈ చెత్త నుంచి మళ్ళీ రీయూజబుల్ మెటీరియల్స్ తయారు చేయాలనేది లక్ష్యం అనమాట. దీనికోసమే టెండర్స్ ఫ్లోట్ చేసింది. ఆ టెండర్స్కి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని రిలీజ్ చేసింది. ఓవరాల్గా దీని పర్పస్ ఏంటంటే 50 టన్స్ పర్ డే కెపాసిటీతో ఉండేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేయడం. ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి ఈ ప్రాసెస్ని చూసే ముందర అసలు టెండర్లో ఏ అంశాలను పెట్టారో కూడా మనం చూద్దాం. ఇది ఓవరాల్గా టెండర్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్. దీనిలో ఉన్నటువంటి మెయిన్ అంశాలు చూస్తే కనుక ఈ 50 టన్నులకి సంబంధించినటువంటి చెత్తని ప్రాసెస్ చేయడం పర్ డే, ఒక్క రోజుకి 50 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయడం అనేది, అలానే 2 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. అసలు ఇందులో జరిగేటువంటి ప్రాసెస్ని ఒకసారి పరిశీలనగా చూస్తే కనుక ఈ 50 టీపీడీ అంటే టన్స్ పర్ డే అనమాట. దీన్ని ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్, ఈ మినిమం కెపాసిటీ ఇంత ఉండాలనేది, మ్యాక్సిమం ఎంతైనా పెట్టవచ్చు. ఇది ఫెసిలిటీ మస్ట్ ప్రాసెస్ అట్లీస్ట్ 50 టన్స్ పర్ డే. ఇక కలెక్షన్, ఆపరేషనల్, లాజిస్టిక్స్ 24/7 హెల్ప్ లైన్, ప్రాంప్ట్ కలెక్షన్ ఇది ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడెక్కడైతే చెత్త ఉందో ఆ చెత్తని తరలించడానికి కావాల్సినటువంటి వ్యవస్థలని, యంత్రాంగాన్ని రెడీ చేసుకుంటారు. ఇక ఇందులో DBOD అయినటువంటి ప్రాసెస్ చెప్తున్నారు. అంటే డిజైన్, బిల్డ్, ఆపరేట్, అలానే డిస్మాంటిల్ 10 years టర్మ్కి సంబంధించి ఈ అగ్రిమెంట్ ఇవ్వబోతున్నారు. 10 సంవత్సరాల పాటు దీని మెయింటెనెన్స్ అనమాట. డెవలపర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైన్, బిల్డ్, ఆపరేషన్ అండ్ ఎవెన్చువల్ డిస్మాంటిలింగ్ దీనికి సంబంధించింది. అలానే ఫుల్లీ కంప్యూటరైజ్డ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఉండాలనేది ఒక ఆలోచన. GPS ట్రాక్డ్ వెహికల్స్ని పెట్టి ఈ వెహికల్స్ ద్వారా BS4 ఫ్లీట్ వెహికల్స్ ద్వారా చెత్తను గ్యాదరింగ్ చేయడం, స్టాట్యుటరీ రూల్ కంప్లైన్స్, ఆపరేషన్స్ మస్ట్ అధేర్ టు C&D వేస్ట్ మేనేజ్మెంట్ 2016-2025కి సంబంధించినటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. అలానే 2 ఎకరాల ల్యాండ్ కేటాయిస్తారు, CRDA ఇస్తుంది. కవరేజ్ ఏరియా వచ్చి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి. 10 years దీని కన్సెషన్ పీరియడ్ ఉంటుందన్నమాట. సో మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి జిస్ట్ పాయింట్స్ మనం చూస్తే కనుక ఇది అందుబాటులోకి వస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు అంటే, వాస్తవానికి అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వీటన్నింటినీ కలెక్ట్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ సెలెక్షన్ ఆఫ్ ఏ ప్రైవేట్ డెవలపర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫెసిలిటీ టు ఆపరేట్ డిస్మాంట్ DBOD ఏ బేసిస్ 50 TPD కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్. దీంతో తీసుకున్నటువంటిది. ఇక 2 ఎకరాల భూమిని ఇక్కడ కేటాయిస్తారు. ఆన్లైన్ టెండర్స్ డెడ్ లైన్ కూడా ఓన్లీ 2 weeks మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఈ నెల 23వ తేదీ కల్లా దీన్ని క్లియర్ చేస్తారనమాట. సెక్యూరిటీ పెట్టాల్సిన ఇవన్నీ కూడా ప్రొసీజరల్గా ఉండేటువంటి అంశాలేక 90 రోజుల పీరియడ్ ఇచ్చారు. అలానే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇమీడియట్గా యాక్టివిటీలోకి రావాలనేటువంటిది ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు. 10 సంవత్సరాలు దీన్ని ఆపరేషన్స్ పీరియడ్ 10 సంవత్సరాలు ఇచ్చారు. సో RFP ఎవరు సబ్మిట్ చేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారనే దాని మీద ఫైనల్ వెండర్ని డిసైడ్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా ఫిక్స్ అయింది 23వ తారీఖు. ఈ నెల 23వ తారీఖున దీన్ని రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు వచ్చి అంత తొందరగా ఆపరేషన్స్లోకి వస్తే అంత తొందరగా ఈ హార్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది శరవేగంగా సాగుతుంది. అంటే వరల్డ్ క్లాస్ సిటీగా గ్రీన్ బిల్డింగ్స్, అర్బన్ గ్రీన్ కాన్సెప్ట్స్తో డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వేస్టేజ్ మేనేజ్మెంట్ ప్రణాళిక కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళిక అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ 50 టన్స్, మినిమం 50 టన్స్ పర్ డే కెపాసిటీ ఉండేటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఏపీ CRDA ఈ ప్రాసెస్ని అంతా కూడా కంప్లీట్ చేసే దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుంది.